వీళ్ళు చేసే పని ఇక్కడ అటు కారు ఇటు సైడ్ కార్లు రెండు వస్తున్నాయి. అయినా ఈ రూట్ నుంచి 39 కిలోమీటర్స్ చూపిస్తుంది. అసలు ఎటు దాకుతుందో కూడా తెలియదు. మనం రూట్ అయితే మిస్ అయిపోయినాము, చాలా క్లియర్గా అర్థమైపోయింది. కానీ చూద్దాం. ఒరే ఎక్కడికి వచ్చాం రా? యాక్చువల్గా ఈ ట్రిప్కి మేము ఇద్దరం వచ్చాము. కాకపోతే నేను ఒక దగ్గర రైట్ తీసుకోవాల్సింది స్ట్రైట్ వచ్చేసాను, మ్యాప్స్ చూడకుండా శ్రీశైలం రూట్కి వచ్చేసాను. ఇది పైనుంచి అచ్చంపేటకి కిందికి వెళ్ళే రూట్కి వచ్చేసాను. కాకపోతే వాడికి చెప్పలేదు. వాడు వీడియో చూస్తే వాడికి తెలుస్తుంది, వీడియో చూడకపోతే తెలియదు. ప్రజెంట్ మనం వచ్చేసి అమీర్పేట మెట్రో స్టేషన్ కింద ఉన్నాం. మనం ఇప్పుడు వెళ్ళే డెస్టినేషన్ వచ్చేసి ఉమామహేశ్వరం టెంపుల్ అచ్చంపేట ఏరియాలో ఉంటుంది. సో అది నల్లమల్లలోనే, కాకపోతే మనకి యాక్చువల్గా కరెక్ట్ రూట్ తెలియదు. ఇది కొంచెం ముందుకెళ్తే చూపిస్తుంది. రూట్ ఆల్మోస్ట్ తెలుసు మనకి, ఎందుకంటే శ్రీశైలం వెళ్ళేది అటు సైడే కాబట్టి శ్రీశైలం మనము ఇటు సైడ్ నుంచి రీసెంట్గా వెళ్ళాం. కాకపోతే అది ఒక టెంపుల్ ఉంటుందని మనకి ఇప్పటివరకు తెలియదు. ఆ రూట్ కూడా చాలా బాగుంది. నేను మ్యాప్స్ చెక్ చేసినప్పుడు ఆ రూట్ కూడా మంచిగా ఉంది. సో అది ఒకసారి చూడాలి. నాకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ప్రజెంట్ 3 hours 20 minutes చూపిస్తుంది. టైం వచ్చేసి 9:50 అయింది. ఇలాంటివన్నీ ఎర్లీ మార్నింగ్స్ స్టార్ట్ అవుతే చాలా మంచిదని అనుకుంటున్నాను నేను. టెంపుల్కి వెళ్తున్నాం, ఇట్స్ ఓకే, జస్ట్ మాట్లాడుతున్నాను. మెయిన్ ఏంటంటే మనము డాగ్ బయటకు వచ్చేసి నాన్ వెజ్ ఏమి 3 months తినకూడదు అని అయితే చెప్పారు. లైక్ ఎలా అంటే తెలిసిన వాళ్ళు చెప్పారు అంతే, డాక్టర్స్ అయితే ఏమీ చెప్పలేదు. డాక్టర్స్ ఇది తినవద్దు, అది తినవద్దు, పప్పు తినవద్దు, ఇంకా సాంబార్ ఇట్లా ఏం లేవు. కాకపోతే కొంచెం జిల పుడుతుంది అని చెప్పేసి ఆలు అండ్ గోంగూర అని అవాయిడ్ చేయమన్నారు. మిగిలింది ఓకే. కాకపోతే నేను గూగుల్ క్రోమ్లో చూశాను, గూగుల్లో చెక్ చేస్తే అక్కడ ఏముందంటే ఏం లేవు పట్టింపులు, మీరు తినేయచ్చు, ఏమైనా తినేయచ్చు అని చెప్పారు. బట్ ఇన్ కేస్ నేను చికెన్ తిన్నాను, ఓకే, చికెన్ లేదా ఇంకొకటి ఏవైతే వాళ్ళు తినొద్దన్నారో నేను తిన్నాను. అరే నేను చెప్పాను కదా నువ్వు తిన్నావు, నీకు ఇలా అయింది, ఏమన్నా అయితే నీకు ఇలా అయింది అని అంటారు. సో అందుకని చెప్పేసి నేను తినడం మానేశాను. ఐ డోంట్ వాంట్ టు గివ్ దెమ్ ఏ ఛాన్స్ అనమాట. ఇట్లా అనొద్దు అసలు. అందుకని చెప్పేసి నేను తినడం మానేశాను. ఇన్ కేస్ మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్నా లేదంటే అందరు తింటున్నప్పుడైనా తినేస్తాను, ప్రాబ్లం లేదు. ఈ చిన్నవి కూడా తట్టుకోకపోతే బాడీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అలాంటి పెద్ద వాటిని తట్టుకోవడం చాలా కష్టం. మనం ఏదైతే ప్రజెంట్ కష్టం అనుకుంటామో, ఇది మోటివేషన్ లాగా అనుకోవద్దు, జస్ట్ చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను. మనం ప్రజెంట్ ఏదైతే కష్టం అనుకుంటామో దానికంటే కష్టం ఫ్యూచర్లో కన్ఫామ్గా మనకు ఎదురవుతుంది. సో దాన్ని గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ అయిపోతుంది కదా. నేను అలానే ఫాలో అవుతాను ఏదున్నా. లాస్ట్ టైం ఆంధ్రాకి వెళ్ళేటప్పుడు నాగార్జున సాగర్లో స్కూటీ మీద వెళ్తున్నాను. దట్టు ఆ టైంలో ఫుల్ వర్షము, కరెంట్ లేదు, మొబైల్లో 2% ఛార్జ్ ఉంది. అప్పుడు కంప్లీట్గా బైక్ ఆగిపోయింది. పెట్రోల్ ఉంది ఫుల్గా, బట్ ఓవర్ హీట్ అయింది. ఎక్కువ స్పీడ్లో వచ్చాను, దట్టు స్కూటీ కదా, నాన్ స్టాప్ 200 కొట్టేసరికి ఆగిపోయింది. ట్రాఫిక్లో అట్లా ఇట్లా ఆగిపోయింది. సో ఆగిపోయేసరికి అప్పుడు అనుకున్నా ఒక్కడనే ఉన్నా, ఎవరు లేరు, పోలీసులు కూడా లేరు చెక్ పోస్ట్ దగ్గర. అప్పుడు అనుకున్నా ఏముంది, ఇప్పుడు జస్ట్ చిన్న ట్రిప్, అది కూడా సౌత్ ఇండియా, ఆంధ్రాలో తెలంగాణ, తెలుగు వాళ్ళే. దీంట్లోనే మనము ఏమీ చేయలేనప్పుడు ఒకవేళ బయట స్టేట్స్కి కానీ కంట్రీస్లో కానీ డ్రైవ్ చేసినప్పుడు సో అప్పుడు ఎలాగా అని ఆలోచించాను. ఇది చాలా చిన్నది లేదని చెప్పేసి ఇంకా నేనే ఒక 2 kilometers బైక్ని నడిపించుకుంటూ వెళ్ళి అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని దానికి కొంచెం ఎయిర్ తగిలేలా చూసి కూల్ చేసి బైక్కి స్కూటీకి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. సో ఇలాగ సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉండాలి. ఎవరైనా సరే, మీరైనా మీ సిచ్యువేషన్ని తగ్గట్టు మీరు సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉండాలి. ఎవరు వచ్చి చెప్తారు చెప్పు? ఎవరు చెప్పరు. అట్లా నేను చెప్పాను కదా, ఎయిర్పోర్ట్ గేట్ అంటే దీన్నే అంటారు. జస్ట్ ఈ ఆర్చ్ని ఎయిర్పోర్ట్ గేట్ అంటారు. అండ్
లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన రూమ్స్ ఏవైతే విల్లాస్ ఉంటాయో అవి, రైట్ సైడ్ వచ్చేసి ఎయిర్పోర్ట్. అంటే మీకు కరెక్ట్గా చేతితో చూపిస్తాను. ఇప్పుడు కార్స్ వెళ్తున్నాయి కదా, ఇటు సైడ్ వచ్చేసి ఎయిర్పోర్ట్, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన రూమ్. తెలంగాణ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఉంది కదా, దాంట్లో చాలా ఉంటాయి, చాలా విల్లాస్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 100 ఉంటాయి అనుకోండి. సో దాంట్లో మనది ఒక రూమ్. ఇంకా ముందు నేను మీకు ఒక జంక్షన్ చూపిస్తాను, లైక్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడైతే తగులుతుందో అది కూడా చూపిస్తాను. అక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు వండర్లా వస్తుంది, రైట్ సైడ్లో వచ్చేసి నార్మల్గా సిటీకి వెళ్ళిపోవచ్చు, గచ్చిబౌలి వాటికి వెళ్ళిపోవచ్చు. సో ఆ రూట్ కూడా నేను మీకు చూపిస్తాను. మేము ఈ ఏరియాలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక థియేటర్ ఉంటుంది, దాని పేరు కూడా మర్చిపోయాను. ఆ థియేటర్ తప్ప మాకు ఇంకో ఆప్షన్ ఉండదు. ఈ 6 months అంటే బయటికి వెళ్ళినప్పుడు వేరే థియేటర్కి వెళ్ళేటోళ్ళం. ఇక్కడ ఉన్నన్ని రోజులు మేము దీనికే వెళ్ళేటోళ్ళం, ఈ థియేటర్కే. అంటే లైక్ ఎలా ఉంటుందంటే పక్కా మాస్, పక్కా మాస్ అట్లుంటుంది ఈ థియేటర్. ఈ ఏరియా నేమ్ వచ్చేసి తుక్కుగూడ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. మీరు 2 sides అంటే మీరు ఇటు సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకో మీకు వండర్లా వస్తుంది, రైట్ సైడ్ వస్తే గచ్చిబౌలి. అంటే వండర్లా అంటే జస్ట్ వండర్లా అనే కాదు, మిగతా అంతా మీరు అటే వెళ్ళవచ్చు, గట్కేసర్ రూట్ కానీ లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడే కొబ్బరి నీళ్ళు తాగాం హైడ్రేట్ అవ్వడం కోసం కొబ్బరి నీళ్ళు తాగాం. సో ఇప్పుడు ఇంకెళ్ళిపోవడమే. ఇంకా 155 kilometers ఉంది, 2 hours 23 minutes చూపిస్తుంది. 10:34 అయింది టైము, మనం 9:50కి స్టార్ట్ అయ్యాము. సో 2 hours 23 minutes చూపిస్తుంది అంటే మనం 10:33, 11:33, 12:33 యాజ్ పర్ మై ఎస్టిమేషన్ మనం 12 లోపు అక్కడ ఉండాలి. ఇది కొంచెం లాంగే ఉంది యాక్చువల్గా. మనం ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి వెళ్ళింది 70-80 kilometers వెళ్ళాము, ఆల్మోస్ట్ ఇంకా 90 అనుకోండి. కాకపోతే ఇది వచ్చేసి 155 ఉంది రూమ్ నుండి. సో 155 అంటే ఓవరాల్గా మనం అటు ఇటు తిరుగుతాం కాబట్టి ఒక 320 kilometers అనుకోండి. ఈరోజు ఓవరాల్ ట్రిప్ వచ్చేసి 320 kilometers. 320 కానీ మళ్ళీ రిటర్న్లో ఇక్కడ ఫ్రెండ్స్ని కలిసేది ఉంటుంది, లేదంటే లేదు. సో అదొకటి ఉంది. తెలంగాణ టు శ్రీశైలం వెళ్ళాలంటే ఒకసారి రూట్ కనుక గుర్తుపెట్టుకుంటే చాలు. టూ టైమ్స్ లెఫ్ట్, 1 time రైట్, అంతే. మిగతా మొత్తం స్ట్రైట్గా ఉంటాయి అన్ని రూట్స్. ఇంకా వింటర్లో అయితే మంచిగా ఉంటుంది, కాకపోతే మనకి వింటర్ సమ్మర్ అన్ని సమ్మర్ లాగే ఉన్నాయి, అదొక ప్రాబ్లం అయిపోయింది. నేను రీసెంట్గా వచ్చాను, ఎప్పుడు ఒక ఆల్మోస్ట్ 1 month అవుతుంది అనుకోండి. శ్రీశైలం నుంచి వచ్చాను, ఆంధ్ర నుంచి తెలంగాణకి శ్రీశైలం వయా శ్రీశైలం వచ్చాను. అది మీరు ఒకసారి మన ఛానల్లో చెక్ చేయొచ్చు. ఎట్లా ఉండాలి అసలు శ్రీశైలం రూట్ అంటే ఎలా ఉండాలి, మొత్తం గ్రీనరీ ఎక్సలెంట్ ఉండాలి. కానీ ఎలా ఉందంటే మొత్తం డ్రై అయిపోయి ఏదో ఉన్నాయి రోడ్డు మీద అంతే, అట్లా ఉంది. కానీ పెద్ద చెప్పుకోదగినట్టయితే ఏం లేదు శ్రీశైలం ఈసారి. మేము వెళ్ళినప్పుడైతే ఆఫ్టర్నూన్ 12కి కూడా ఫాగ్, 12కి ఫాగ్. రోడ్ అస్సలు అంటే అస్సలు కనపడలేదు కొండ మీద. ఆంధ్ర నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు కొండ మీద మాకు కొంచెం కూడా రోడ్ కనిపించలేదు. ఇక్కడ నుంచి నాకు ఆ కార్ కనపడదు, అంత ఫాగ్ ఉంది. ఎప్పుడు జనవరి ఎండింగ్లో వెళ్ళాము మేము, లాస్ట్ ఇయర్. ఆ టైంలో ఎలా అంటే అసలు ఇక్కడ నుంచి ఆ కార్ డిస్టెన్స్లో కూడా మాకు ఏం కనిపించలేదు. వెళ్ళిపోతున్నాం, దానికి స్కూటీకి హజార్ లైట్స్ ఉండవు. ఇప్పుడు ఈ బైక్స్కి ఉంటున్నట్టు స్కూటీకి హజార్ లైట్స్ అయితే ఉండవు కదా. అంటే ఆ స్కూటీకి లేవు, యాక్టివా 6Gకి. సో ఏదైనా అప్డేట్ వర్షన్స్ అయితే ఉండొచ్చు, లేదంటే మీరు పెట్టుకోవచ్చు. దానికి లేవు. నేనేం చేశాను, లెఫ్ట్ రైట్ ఇండికేటర్ వేసుకుంటూ వెళ్ళాము. కాకపోతే ఎక్సలెంట్, చలి అంతే పుట్టింది. ఓకే, అది వెళ్ళిన తర్వాత రీసెంట్గా ఒక 6 months బ్యాక్ కేదార్నాథ్ ట్రిప్కి వెళ్ళాము కదా. కేదార్నాథ్ ట్రిప్లో అయితే అది వేరే లెవెల్. ఇంకా చలి అంటే ఏందో అక్కడ తెలిసింది నాకు. గ్యాప్లో ఎండ వస్తుంది, గ్యాప్లో చలి పుడుతుంది, గ్యాప్లో వర్షం పడుతుంది. అసలు ఏమనుకుంటుందో అన్నీ
వితిన్ 3-4-5 మినిట్స్, ఇంకా 5 మినిట్స్ అనుకోండి, వితిన్ 5 మినిట్స్లో ఇవన్నీ మనకు చూపించేస్తుంది ఆ క్లైమేట్, అక్కడ ఉండే క్లైమేట్. ఫస్ట్ మనం ఇప్పుడు వెళ్ళేది ఏంటి, ఉమామహేశ్వరి టెంపుల్. సో ఆ టెంపుల్ యాక్చువల్గా నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే పార్వతీదేవి స్వయంగా లైక్ జపం చేసిందంట. జపం, దాన్ని ధ్యానము ఏదో అంటారు, యాక్చువల్గా దాని పేరు తెలీదు, శివుడి కోసం. సో అందుకు అట్లా అవుతుందంట. తెలంగాణ సైడ్ ఉండే వాళ్ళ నమ్మకం ఏంటంటే శ్రీశైలం వెళ్ళే ముందు ఉమామహేశ్వరి టెంపుల్ని దర్శనం చేసుకొని వెళ్తే మంచి జరుగుతుంది అని వాళ్ళు అనుకుంటారంట. యాక్చువల్గా నాకు ఈ ప్లేస్ తెలీదు, ఉమామహేశ్వరి టెంపుల్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి. సో ఆ టెంపుల్కి కొండవీడు ఫోర్ట్, ఆంధ్రాలో మీకు కొండవీడు ఫోర్ట్ ఐడియా ఉందా? సో అక్కడ ఇట్లా కర్వ్స్ ఉంటాయి, ఇట్లా ఉంటుంది రూట్ వచ్చేసి ఇట్లా ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో సేమ్ అలాగే ఉంటుంది రూట్, ఒకసారి చూడొచ్చు కదా అని ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ చెప్పాడు ఈ టెంపుల్ గురించి. సో నేను దానికి వెళ్తున్నాను. ఎందుకు అట్లా స్పెసిఫిక్గా క్రిస్టియన్ అని మెన్షన్ చేసా అంటే, మనం టెంపుల్స్ వెళ్ళం, వాళ్ళు టెంపుల్స్కి వెళ్తారు. అంటే నేను అందరు క్రిస్టియన్స్ చెప్పట్లేదు, నా ఫ్రెండ్ అయితే చాలా మంచోడు, సో తన గురించి అయితే చెప్తున్నాను. రే 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 చస్తావే గుర్రే. నా ఫ్రెండ్ అయితే టెంపుల్స్కి వెళ్తాడు, మొత్తం చూస్తాడు, మంచిగా ఉంటుంది అంటాడు, పట్టింపులు ఏముండవు, పర్ఫెక్ట్ ఉంటాడు, సనాతని. ఇప్పుడు అట్లా కొంచెం వాటర్ ఇంకా థమ్స్అప్ అవి తీసుకున్నాం, అయిపోయింది. సో ఇంకా మనకి ఆల్మోస్ట్ 51 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 11:41 అయింది. మనం స్టార్ట్ అయింది, ఇది థర్డ్ టైం చెప్పడం, 9:50 అయింది మనం స్టార్ట్ అయ్యేలోపు. సో ఇంకా మనం వెళ్ళాల్సిన డిస్టెన్స్ వచ్చేసి 51 కిలోమీటర్స్, 1 అవర్ 1 మినిట్ చూపిస్తుంది. ఇక్కడ రైట్ చూపిస్తుంది. సో ఈ రైట్ వెళ్ళాలంట. ఇక్కడ నుంచి మనకి 45 కిలోమీటర్స్ చూపిస్తుంది. స్ట్రైట్ ఉంది, కాకపోతే 2.8 కిలోమీటర్స్ మళ్ళీ లెఫ్ట్ అంట. సో ఈ రూట్ చూసుకుంటూ పోయేలోపే మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ అదర్వైజ్ మిగతా అంతా ఎక్సలెంట్. సో 2.5 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్, అప్పటి వరకు చూసుకోవాలి. కాకపోతే ఈ రూట్ కొంచెం మంచిగా ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే విలేజ్ అట్మాస్ఫియర్లోకి వచ్చాం. మనకి ఎప్పుడైనా విలేజ్ అట్మాస్ఫియర్ బాగుంటుంది. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఎట్లా పడితే అట్లా వస్తారు, అండ్ అంతేకాకుండా రోడ్స్ కొంచెం బాగోవు. చూడండి మామూలుగా లేదు, తాటి చెట్లు అన్నీ లైన్గా. ఇది వంగూరు అంట ఈ ఊరి పేరు. కాకపోతే ఈ రూట్స్ మరీ దగ్గరికి వెళ్ళి ఎందుకు చూడాలనిపిస్తుంది అంటే, దీనికి ఈ సన్లైట్కి మరీ అంత బ్రైట్నెస్ అయితే లేదు యాక్చువల్గా. ఈ మొబైల్కి iPhone 11 ఇది, దీనికి అంత బ్రైట్నెస్ లేదు. సో అదే ప్రాబ్లం వచ్చేసి, అదొక్కటి లేకుండా ఉంటే మనం ఇంత దగ్గరికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని పోతే గింతే ఉంటుంది. ఇది ఏదో రూట్ తీసుకుపోతుంది, చూద్దాం ఎట్లా వెళ్తే ఎట్లా ఏమొస్తారు.